బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్కి సంబంధించి చిన్నపిల్లలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్కూల్ నుంచి ఇప్పుడే ఒక పాప వచ్చింది. పాపతో మాట్లాడదాం, ఏమనుకుంటున్నారు, ఏం చెప్పబోతారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, ఈ బిల్డింగ్ సంబంధించి ఏం చెప్తావు? అంటే ఇక్కడ మూసీ రివర్ అంతా క్లీన్ చేసి ఇక్కడ డెవలప్మెంట్కి చేస్తామంటున్నారు, ఏం చెప్తావు దీని గురించి? యాక్చువల్లీ స్టాచ్యూ కడతామంటున్నారండి, విగ్రహం కడతారని. కానీ ఆ విగ్రహం కట్టి మా అపార్ట్మెంట్ కూల్చే బదులు ఒక మూసి క్లీన్ చేస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అందరినీ ఇబ్బంది పెట్టి ఎందుకు ఇదంతా చేయడము? అంటే గాంధీ గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుందండి, కానీ కూల్చి కట్టడం ఎందుకండి? అంటే ఇక్కడ మొత్తం ల్యాండ్ కూడా, ఈ ల్యాండ్ ఏదైతే మీ అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ ల్యాండ్ అన్నీ కూడా తీసుకొని డెవలప్మెంట్కి యూస్ చేస్తామంటున్నారు. ఏదైతే ఇవన్నీ ల్యాండ్స్ ఉన్నాయో మీరు ఉంటున్న అపార్ట్మెంట్ ఉందో డెవలప్మెంట్కి యూస్ చేస్తామంటున్నారు. అంటే యాక్చువల్లీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయకూడదండి. అవును, ఉన్న ఇల్లు పడగొట్టి చేయకూడదండి. ప్రజల్ని ప్రజలకి ఉపయోగపడేలా చేయాలి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 12 years. నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడ. పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారా? అవును. మమ్మీ డాడీ ఇక్కడే 12 years. ఓకే. ఓన్ హౌసా? ఓన్ హౌస్ అండి. ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డి గారికి? స్టాచ్యూ కట్టకండి ప్లీజ్, ప్రజలకి ఉపయోగపడేది చేయండి. ఏమైనా మ్యూజిక్ క్లీన్ చేయడం కానీ కూల్చి కొట్టి మాత్రం చేయకండి. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే వాళ్ళ సంబంధించి మదరే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు దీని గురించి? దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇట్లాగా మేము చాలా కష్టపడి కట్టుకున్నామండి ఇవన్నీను. సో అన్నీ పర్మిషన్స్ తెచ్చుకుని అన్నీ చూసుకుని వచ్చాము మేము. రేవంత్ రెడ్డి గారు వచ్చారు అంటే మాకు మంచి ఇన్స్పిరేషన్ అనుకున్నాం. మంచి చీఫ్ మినిస్టరు, ఎంతో డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ఓటేసాము. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇంత పెద్ద అపార్ట్మెంట్ చాలా కష్టపడి అందరం కట్టుకున్నాము. అంటే ఉన్న ల్యాండ్లోనే కొంచెము డెవలప్ చేసి చూస్తే బాగుంటుంది. మాకు కూడా చాలా ఇష్టమైన మూసి డెవలప్ చేయడం, సుందరీకరణ అది. కాబట్టి మేము ఎవరు కూడా ప్రాజెక్టుకి ఏమీ ఆపోజిట్గా లేము. మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాము గవర్నమెంట్కి. ఎంచేతంటే మాకు అవసరాలు ఉంటాయి, మేము గవర్నమెంట్ హెల్ప్ అడుగుతాము, అవసరం వస్తుంది మాకు కూడా. అంచేత కొంచెము మా గురించి కూడా ఆలోచించి అన్నీ. ఇక్కడ అందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్, అంతా మొత్తము మనీ అంతా దీని మీదే స్పెండ్ చేసాం మేము. ఇంకా బయటికి వెళ్ళి రెంటలు ఇచ్చుకుని బతికే పరిస్థితి కూడా లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే మీ అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడంతా కూడా తీసి డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. అది కాకుండా మీకు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి సర్వే చేసి ఎంతైతే దీనికి డబ్బులు సమకూరుతుందో అవి మీకు ఇస్తామంటున్నారు. ఏం చెప్పండి? మాకు ఎంచేతంటే డబ్బులకి మేము వద్దు. మాకు ఏంటంటే చాలా కష్టపడి చాలా చేసుకున్నాం ఇదంతా. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం కాదు మాకు. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, కంపెనీలకు వెళ్తున్నారు. సో మాకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమాత్రం సరిపోవు. మేము అద్దెలకు కూడా వెళ్ళలేము కూడా ఆ డబ్బులతోటి. మాకు వేరే మా విలేజెస్లో, గ్రామాల్లో కూడా మాకు ఏ ఇల్లు లేదండి. నిజంగా మాకు ఇక్కడ ఉంటే అందరం మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇన్నిసార్లు అడిగించుకోము, మేమే వెళ్ళిపోతాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే గవర్నమెంట్ నుంచి ఏదన్నా మీకు చెప్పడం జరిగిందా? అంటే నోటీసులు ఇవ్వడం కానీ లేదంటే ఇవన్నీ? లేదండి, ఇండివిజువల్గా నోటీసులు అయితే ఏమీ ఇవ్వలేదు మాకు. ఏదో పేపర్లో నోటిఫికేషన్ వచ్చిందంటారు. అది కూడా ఇంత సడన్గా ఎట్లా వచ్చింది అనేసి ఏం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కొంచెం మా గురించి కూడా, ఇంతమంది 500 కుటుంబాలు, మళ్ళీ వర్కర్స్ అందరం కలిపితే కొంచెం ఆలోచిస్తే ఎన్నో మార్గాలు ఉంటాయి వాళ్ళది. ఇప్పుడు మాకంటే ఈ ఇల్లు తప్ప వేరే సొల్యూషన్ లేదు మాకు. అదే గవర్నమెంట్ చేతిలో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, అంతే కదా. ఎన్నో ల్యాండ్స్ ఉంటాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర మాకు ఏ ఆప్షన్, ఇల్లు తప్ప మాకు వేరే దారే లేదు అసలు. అంచేత ఆలోచించి దయచేసి వేరే రకంగా ఆలోచించండి. ఎంతో డెవలప్మెంట్, ఎన్నో చేయొచ్చు డెవలప్మెంట్స్.
ఎంతో టెక్నాలజీ వచ్చి ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు. ఆర్కిటెక్ట్స్ వచ్చారు, ఉన్న దాంట్లోనే ఎంతో మంచిగా చేసుకోవచ్చు. బ్యూటిఫికేషన్ అనేది చాలా బాగా చేయొచ్చు అని చెప్తున్నామండి. ఇల్లు పడగొట్టే బ్యూటిఫికేషన్ చేయక్కర్లేదు. చాలా రకరకాలుగా చేయొచ్చు. ఉన్న ల్యాండ్లో ఫస్ట్ చేసి చూడండి, అంతేగాని ఇన్ని 100 ఎకరాలు ఒకే చోట చేసేయడం వల్ల ఏంటి ఇంపార్టెన్స్? కొంత జాగా చేస్తారు, దానివల్ల ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉందా, ఈవెన్ ప్రజలకు ఉపయోగం ఉందా, గవర్నమెంట్కి ఉపయోగం ఉందా అనేది కొంచెం ఆలోచిస్తే బెటర్. అదండి నేను చెప్పాను. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే చాలామంది కూడా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ ఏది తీయాల్సిన అవసరం లేదు, మీరు డెవలప్మెంట్ చేస్తానంటే చేసుకోండి, అంతేకాని మా ఇళ్ళ జోలికి రాకండి. మేము ఎంతో కష్టపడి పొట్టగూటి కోసం కష్టపడి ఈ గ్రామాలకు వచ్చి కష్టపడి మేమంతా కూడా డబ్బులు సమకూరించి ఫ్లాట్లు తీసుకున్నాము, చిన్నపిల్లలు ఉన్నారు, మేమంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళము. ఇప్పుడు వెంటనే గవర్నమెంట్ చెప్పిందని చెప్పి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము అని కూడా చెప్తా ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి సారించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కోరుతూ ఉండే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. చెప్పు, ఏం చెప్తావు? మూసినది మీ ఇల్లులంతా తీయేస్తామంటున్నారు, ఏం చెప్తావు? ఇప్పుడు మేము గాంధీని రెస్పెక్ట్ చేసాం, కానీ ఇప్పుడు గాంధీ వాజ్ అలైవ్. ఇఫ్ గాంధీ వాజ్ అలైవ్ రైట్ నౌ, హీ వుడెంట్ వాంటెడ్ 450 ఫ్యామిలీస్ అండ్ 500 ఫ్లాట్స్ టు బి డిస్ట్రాయిడ్ జస్ట్ ఫర్ హిస్ స్టాచ్యూ. అండ్ ఇఫ్ వీ డూ స్టాచ్యూస్, వీ డోంట్ honor anything. So that's my point. Government also related to what I say that development, right? So what you say about development? I don't know anything. తెలుగు చెప్పిన అంటే గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ చేస్తాము, సో ఈ ల్యాండ్ అంతా కావాలి అని చెప్పి అడుగుతా ఉంది. సో దానికి ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు వేరే ప్లేసెస్లో కూడా చేయడం ఉంది. చెప్పు. వేరే ప్లేసెస్లో చేయాలి కానీ ఇక్కడ హౌసెస్ని కూల్చేసి పార్క్ అవన్నీ చేయడం ఎందుకు? ఇది చేసే ఏమైనా అవుట్కమ్ ఏంటిదని అడుగుతున్నాం మేము. అంటే ఏం చెప్తావు లాస్ట్గా? అంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందా, లేదంటే గవర్నమెంట్ ఇచ్చే ప్లేస్కి వెళ్ళాలని ఉందా నీకు? ఇక్కడ ఉంటాము. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? చిన్నప్పటి నుంచి? 2020 నుంచి ఇక్కడ. 2020 వచ్చారా? ఓన్ హౌసా? ఇది 2 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ, రెంట్ అవి. అయితే అది డాడీ లాయర్, మమ్మీ హౌస్ వైఫ్. 2020 నుంచి ఉన్నారు? 2020. ఓకే. లాస్ట్కి సీఎం గారికి ఏం చెప్తారు? సీఎంకి అంటున్నాం, డెవలప్మెంట్ చేయాల్సిన ప్లేసెస్లో చేయండి, ఆల్రెడీ ఉన్న ప్లేసెస్లో చేయకండి, వేరే వాళ్ళ ఇళ్ళు కూల్చకండి అని చెప్తున్నాం. రైట్. So he can use this money for development like roads and like this Tipukan bridge and Musi river. Why does he need to build a Gandhi statue? Because statues don't bring any honor, and he's using 5,000 crores for this. If he uses it, we are only indirectly paying it in our future generations, and he'll increase taxes, GST and other things. And there's no use to build a statue because we respect Gandhi, but Gandhi will always say don't break people's house, you can build it in other areas. So now there are government lands, he can build it there, or he can use that for something else. Like poor people are staying on the roads, he can give them homes, food and studies, etc. What are doing your father and mother? My father is a software engineer and my mother is a WhatsApp business. How many years you completed here? I have been staying here since I was born, like from 10 years. 10 years. It's your own house or rented house? Own house. My dad did so much work and he took so many loans, so I don't want him to break our apartment, and the environment is good and I like the activities here and I like my friends also, so I don't want this apartment to get destroyed. So I'm saying to him that don't destroy your apartment, you can use it in other things. Which one you like? This house you like or a government house you like? This house. This house. Yes. Right.
చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఏం చెప్తాము అంటే ఇప్పుడు చూడండి ఈ ఏరియా ఎంత పచ్చగా ఉంది, చాలా నీట్గా ఉంటుంది. అన్ని చెట్లు కొట్టేస్తున్నారు గాంధీ స్టాచ్యూ కోసం. పర్యావరణం కూడా మనకి ఇంపార్టెంటే. మీరు బయట సొసైటీస్ చూస్తే ఇలాంటి గ్రీనరీ ఎక్కడ కనిపించదు, అంత కాంక్రీట్ జంగిలే అనమాట. ఇలాంటి సొసైటీని మమ్మల్ని వదిలేసుకోమని అంటున్నారు 5,000 crores స్టాచ్యూ కోసం అని చెప్పేసి. ఇది ఒకటే కాదండి, మేము ఈ మధ్యలో చూస్తున్నాం మంచి మంచి సర్క్యులేటెడ్ పేపర్స్ కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. జనాలని ఒక రకమైన భయాందోళనలకు గురి చేయడానికి. టీపుకాన్ బ్రిడ్జ్ పక్కన ఉన్న బిల్డింగ్స్ మొత్తం తీసేస్తున్నారు, మీరు వెకేట్ చేసేస్తున్నారు. మేము చెయ్యలేదు, మా పోరాటం మేము స్టార్ట్ చేశాము, కానీ ఆల్రెడీ తీసేస్తున్నారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల జనాలు ఒక రకమైన మ్యానిపులేషన్కి గురవుతున్నారు. డివైడ్ అండ్ రూల్ పరిపాలన కనిపిస్తుంది ఇక్కడ మాకు. ఇదైతే కరెక్ట్గా లేదు. మేము పేపర్ స్టేట్మెంట్ కూడా చూపిస్తాను. సర్క్యులేటెడ్ పేపర్లో వచ్చిన స్టేట్మెంటా? మరి మావి పోయాయా అండి? బిల్డింగ్స్ ఏమన్నా పోకూడదనే మేము పోరాటం చేస్తున్నాము. ఇలాంటివి పాస్ చేయకూడదు. మా లాంటి వాళ్ళకి జనాలు పేపర్స్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి. యాక్చువల్గా 500 ఫ్యామిలీస్ అంటే నాట్ ఏ జోక్. ఒక చిన్న విలేజ్, అదే విలేజ్ అయితే ఇంత ఇది చెయ్యరు కదా మనకి. ఇక్కడ అంతా వర్కింగ్ ఎంప్లాయీస్, వీళ్ళు ఏం చేస్తారులే అన్న ధీమా అన్నమాట గవర్నమెంట్కి. కానీ వీళ్ళు చేసే అభివృద్ధి వల్ల పిల్లలకి ఏమైనా ప్రయోజనం ఉందా అండి? పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది రేపు ప్రొద్దున. వాళ్ళు ట్యాక్సెస్ పే చేయాలి. కడుపులో ఉన్న బిడ్డల మీద కూడా అదే వేస్తున్నారు ఇప్పుడు ఇండైరెక్ట్లీ రేపొద్దున. సో మా ఇళ్ళని కూల్చేయకండి, మీరు అభివృద్ధి చేసుకోండి. ఓపెన్ ఏరియాస్లో శంషాబాద్ సైడ్ అటు ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి, అలాంటి చోట మీరు గాంధీ స్టాచ్యూ కట్టండి, అందరు వస్తారు. హబ్, నాలెడ్జ్ హబ్ పెట్టండి, అందరు వస్తారు. అటు సైడ్ కూడా మూసి ఉంది, అటు సైడ్ కూడా మీరు చేసుకోండి. బోటింగ్ పెట్టండి. బోటింగ్ చేసే అంత టైం కూడా ఈ రోజులలో ఎవరికి లేదు, ఎవరి వరకు వాళ్ళకే సరిపోతుంది. మేము ఇల్లు ఇవ్వము. మూసి పాయల సైడ్ ఉన్న మా ఇల్లులే కాదు, అలాగే ఏరియాలలో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఇవ్వడానికి రెడీగా లేరు. మా అలాగే ఉంచి మీరు అభివృద్ధి చేసుకోండి. మేము రోజు కూలీలాగా వచ్చి హెల్ప్ చేయమన్నా మేము చేస్తాము. నేను ట్యూషన్స్ చెప్పుకుంటాను, నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ నేను ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. నాలాగా డైలీ వేజెస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరు ఎందుకు అప్పు చేయాలి? అప్పు చేయకండి, జనాల్లోకి రండి, చందాలు వసూలు చేసుకోండి. ఇవ్వమా అండి మేము? ఒక రోజు కూలి మేము దానం సంతోషంగా ఇస్తాము గాంధీ స్టాచ్యూ కోసం. ఆయన మన కోసమే కదా పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చింది. సో మేము అట్లా కూడా డైలీ వేజెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కోట్లు అప్పు చేసి మా పిల్లల మీద వాళ్ళు ఏం చేశారండి? పసిపిల్లలు, రేపు వాళ్ళకి ఫ్యూచర్ అవసరం లేదా? వాళ్ళ ఫ్యూచర్ని నువ్వెవరు కాలరాయడానికి? ఐరన్ లెగ్ మోపకండి వాళ్ళ మీద. ఇదైతే కరెక్ట్ కాదండి. మీరు ఏమన్నా సుందరీకరణ చేసుకోండి, కానీ ఇళ్ళని మాత్రం కూల్చకండి. మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళము. మీరు ఏం చేసినా, మీరు బుల్డోజర్లను తీసుకొచ్చినా మేము అక్కడ పడుకుంటాము. మా అందరి మీదకి వెళ్ళి బుల్డోజర్లు ఎక్కించి మమ్మల్ని చంపేసి మా సమాధుల మీద మీరు కట్టుకోండి హ్యాపీగా, ఎవరు వద్దనరు. ఓకే.